మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ వాల్ పోస్టర్ను మాజీ మంత్రి పేర్ని నాని ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వచ్చేప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11 అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఆర్థికంగా వారు కుదేలవపోవటానికి ప్రధానమైనటువంటి కారణాలు, లేదా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పేదరికం పోవాలంటే ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి అతి ముఖ్యమైన బాధ్యతలు రెండు. ఒకటి, పేద మధ్యతరగతి వర్గాల కుటుంబాలు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉన్నత చదువుల్ని ఉచితంగా అందించాలి, నాణ్యమైన విద్య అందించాలి. తద్వారా వారి కుటుంబాల్లో ఉన్నటువంటి పేదరికం పారద్రోలాలి. అదొకటే ఏకైక మార్గం. మరొకటి, పేద మధ్యతరగతి వర్గాలు, కులం ఏదన్నా కానీ పేద మధ్యతరగతి వర్గాల్లో ఎవరికైనా ఇంట్లో పెద్ద జబ్బు చేస్తే వారి కుటుంబం అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితి, ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి, ఆ స్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే వారి యొక్క ఆరోగ్య బాధ్యతలన్నీ కూడా ప్రభుత్వం భుజస్కంధాల మీద మోయాలి. ఈ రెండు గనక ప్రజలకి నాణ్యమైన ఉచితమైనటువంటి ఆరోగ్యాన్ని, విద్యని, ఈ రెండింటినీ గనక కులాలకు అతీతంగా ఆర్థిక స్థితిగతుల మేరకు అందించగలిగితే ఈ రాష్ట్రం భారతదేశంలో మొదటిగా నుంచోబెట్టాకి ప్రధాన కారణాలు ఈ రెండు అవుతాయి అని చెప్పని నమ్మినవాడిగా, అప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్రం ఏర్పడి నుంచి అప్పటి వరకు ఉన్నటువంటి 11 మెడికల్ కాలేజీలకు తోడుగా మరొక 17 మెడికల్ కాలేజీలని నిర్మాణాన్ని చేపట్టాలని భుజానికి ఎత్తుకుని 2000 అంటే కరోనా ఉన్నటువంటి ఆర్థికంగా ఒడిదుడుకులను తట్టుకుని కూడా 2022వ సంవత్సరంలో అంటే 2019 జూన్ మాసంలో తన బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి 2022వ సంవత్సరంలో 17 మెడికల్ కాలేజీలకి ఒకేసారి శంకుస్థాపన చేయటం, అన్నిటినీ మంజూరు చేసి ఒక్కొక్క మెడికల్ కాలేజీని దాదాపుగా 500 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి, అంటే మెడికల్ కాలేజీల్లో కేవలం వైద్య విద్యని 15,000 రూపాయలకే సంవత్సరానికి అందించడమే కాకుండా ఈ ఏర్పాటు వల్ల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అంటే పలు రకాల ఆరోగ్య స్థితిగతులను పట్టించుకుంటాకి, వైద్యం అందించటానికి, సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందించటానికి మెడికల్ కాలేజీ ఆసుపత్రి వల్ల, అంటే టీచింగ్ హాస్పిటల్ వల్ల అనేక స్పెషలిస్టులు వస్తారు. హృద్రోగానికి సంబంధించి అంటే కార్డియాలజిస్టులు వస్తారు, న్యూరాలజిస్టులు వస్తారు, న్యూరో సర్జన్లు వస్తారు, ఇట్లా నెఫ్రాలజిస్టులు వస్తారు, అలాగే యూరాలజిస్టులు వస్తారు. ఇలా స్పెషలిస్టులు అందరూ కూడా లభ్యమయ్యేది టీచింగ్ హాస్పిటల్లో మాత్రమే లభ్యమవుతారు. కాబట్టి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి, అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఒక టీచింగ్ హాస్పిటల్ కనుక ఏర్పాటు చేస్తే అది ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది అని చెప్పిన ఆలోచన చేసి నిర్మాణం అంటే భుజానికి ఎత్తుకుని తన టర్మ్ 5 ఏళ్ళు పూర్తయ్యేలోపు 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి మరొక 2 మెడికల్ కాలేజీలు ఓపెనింగ్కి సిద్ధంగా రిబ్బన్ కట్టింగ్కి రెడీగా పెడితే మరొక 7 అంటే 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో కొన్ని చోట్ల అంటే సుమారు 50-60 ఎకరాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసి ఒకదాని మీద 100 కోట్లు, ఒకదాని మీద 200 కోట్లు, ఒకదాని మీద 150 కోట్లు, ఇట్లా రకరకాల దశల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? నాకు జ్ఞానం లేకపోతే లేకపోయింది, చిన్నోడైనా అనుభవం లేనోడైనా అది ఏదోటి ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడరా అని చెప్పి కొనసాగించాల్సింది పోయి. ఎందుకంటే అప్పటికే అన్నిటికి కూడా లోన్ అటాచ్మెంట్లు అన్నీ కూడా నాబార్డ్ నుంచి కానీ వివిధ బ్యాంకుల నుంచి లోను అన్నిటిని కూడా టైఅప్ చేసి వెళ్ళాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. నిలిపివేయాలి మెడికల్ కాలేజీల అమ్మకాల్ని, నిలిపివేయాలి మెడికల్ కాలేజీ
కాలేజీల అమ్మకాల్ని నిలిపివేయాలి. మెడికల్ కాలేజీల అమ్మకాన్ని నిలిపివేయాలి. మెడికల్ కాలేజీల అమ్మకాల్ని